హలో గైస్, మనకి నిన్న పీబీకేస్ వర్సెస్ ఎల్ఎస్డి మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి పీబీకేస్ 37 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే మరి దీని గురించి మరి ఓడిపోయిన తర్వాత ఎల్ఎస్డి కెప్టెన్ అయినా మరి రిషబ్ పంత్ సో దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఓవరాల్ సినారియో కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ పీబీకేస్ బ్యాటింగ్ చేసి వీళ్ళు 236 రన్స్ అయితే కొట్టడం జరిగింది. సో మరి దాని తర్వాత 237 టార్గెట్తో మరి ఎల్ఎస్డి బరిలోకి దిగింది. సో మరి వాళ్ళు చూసుకుంటే మరి చేసి చేస్తారా అనే డౌట్లు కూడా వస్తాయి, ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ అంత ఎక్సలెంట్గా కనిపించింది. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళు ఓవరాల్గా చేసింది 199 రన్స్ మాత్రమే. సో దీంతో 37 రన్స్ తేడాతో మరి ఎల్ఎస్డి అయితే ఓడిపోవడం జరిగింది. అయితే మరి దీని తర్వాత వాళ్ళ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ చెప్తుంది ఏంటంటే 3 పాయింట్లు. ఒకటి వచ్చేసరికి వాళ్ళ బ్యాటింగ్, దాని తర్వాత వాళ్ళ బౌలింగ్, దాని తర్వాత వాళ్ళ ఫీల్డింగ్. సో అయితే ఫస్ట్ బౌలింగ్ గురించి కనుక మనం మాట్లాడితే సో రిషబ్ పంత్ చెప్తుంది ఒకటే, ఇక్కడ మా బౌలర్స్ చూసుకుంటే ఖచ్చితంగా 20 నుంచి 30 రన్స్ ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. సో అయితే మరి దీని అందరికీ రీజన్ ఏంటంటే మా బౌలర్స్ కరెక్ట్ లెంత్లో పెట్టలేదు. సో కరెక్ట్ లెంత్లో పెట్టినట్టయితే ముందే వాళ్ళ మీద డామినేట్ చేసేవాళ్ళం. సో మరి మా బౌలర్స్ సరైన లెంత్లో పెట్టలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి దాని తర్వాత చెప్తుంది ఏంటంటే మరి ఇటువంటి కామన్, ఎందుకంటే మనకి ఒక బౌలర్ కరెక్ట్గా మరి గుర్రీస్ అదే లెంత్లో పెట్టాలంటే సో అది చాలా కష్టం. సో అది సాధ్యం కాదు చెప్పాలి అంటే. సో మరి ఇటువంటి సినారియోస్ జరుగుతాయి అని చెప్పేసి కూడా రిషబ్ పంత్ వాళ్ళ బౌలింగ్ గురించి అయితే మాట్లాడాడు. అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి వాళ్ళ ఫీల్డింగ్, సో మరి ఫీల్డింగ్లో చూసుకుంటే మరి మిస్ ఫీల్డింగ్లు చేయటాలు, సో దాని తర్వాత క్యాచ్లు డ్రాప్లు చేయటాలు, సో ఇటువంటి సినారియోస్ ఉన్నాయి కాబట్టి సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలా. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మా బ్యాటింగ్లో, సో మరి బ్యాటింగ్లో చూసుకుంటే మా టాప్ ఆర్డర్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. సో మరి అటువంటి టాప్ ఆర్డర్ మరి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడతారంటే సో మరి ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. సో అందుకని చెప్పేసి మరి చివరిలో కూడా మరి మిడిల్లో ఎవరైతే ఆడతారో సో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఆడాలా. సో ఏదేమైనా సరే మరి టాప్ ఆర్డర్ ప్రతి మ్యాచ్ ఆడాలంటే ఇది కష్టం. సో మరి ఈ టార్గెట్ని అయితే మేము ఈరోజు చేజ్ చేయలేకపోయాం. సో ఇదైతే కొంచెం బాధించింది అని చెప్పేసి సో ఈరోజు రిషబ్ పంత్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే రిషబ్ పంత్ ఫామ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో తను చూసుకుంటే 17 balls 18 రన్స్ మాత్రమే చేశాడు. సో ఏదైనా సరే మరి రిషబ్ పంత్ కనుక కొంచెం ఫామ్లోకి వస్తే సో ఈ టీమ్ సినారియో కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి రిషబ్ పంత్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.